హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డిఎస్సికి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. మనకి అధికారిక వెబ్సైట్ ఉంది కదా, సో దానిలోకి వెళ్ళేసి చూస్తే కనుక అక్కడ మనకి మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ అన్ని సబ్జెక్ట్స్కి అయితే ఇవ్వలేదు. ఓన్లీ పీజీటీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే పెట్టారండి. సబ్జెక్ట్ వైజ్గా ప్రతి ఉన్నాయి చూడండి. ఇక్కడ పీజీటీ ఇంగ్లీషు, హిందీ, సాంస్క్రిట్, తెలుగు, బయోసైన్స్, బోటనీ, సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, అలానే ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, జువాలజీ. సో పీజీటీకి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ అయితే మనకి ఇక్కడ వెబ్సైట్లో ఉంచారండి. జోన్ వైజ్గా ఉన్నాయి. ప్రిన్సిపల్కి సంబంధించి కూడా పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇది రాశారు ఎగ్జామ్స్, ఒకసారి వీటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, జోన్ వైజ్గా ఉన్నాయి. అలానే ప్రతి జోన్కి సంబంధించి. సో ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించి ఒకసారి చూద్దామండి. సో ఇంగ్లీష్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఇది. పీజీటీ ఇంగ్లీష్ జోన్ 1కి సంబంధించి హైయెస్ట్ ఇక్కడ 87 వచ్చిందండి. ఓవరాల్గా చూసుకుంటే ఎంతమంది రాశారు అంటే పీజీటీ ఇంగ్లీషు 500 కన్నా ఎక్కువే ఉన్నారు. 648. చూస్తున్నారు కదా, చాలామంది రాశారు. థౌజండ్ ఉన్నారు. 1237 మంది రాశారండి. సో లీస్ట్ మార్క్స్ ఇక్కడ ఎంత వచ్చిందంటే 19.5. హైయెస్ట్ చూసాం కదా 87. సో ఎవరైతే ఎగ్జామ్ రాశారో పీజీటీ ఇంగ్లీష్ ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి మార్క్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు అండి. ఇలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఉన్నాయి. బ్యాక్ వెళ్ళేసి ఒకసారి వేరే సబ్జెక్ట్స్ చూద్దాము. ప్రతి సబ్జెక్ట్ అన్ని జోన్ వైజ్గా ఉన్నాయి. బయోసైన్స్ ఇక్కడ కూడా హైయెస్ట్ 78. వీడియో